ప్రతి మనిషి కూడా జత వేరు, దేవుని పని విషయంలో జత వేరు. మేము దేవుని జత పనివారం, దేవుని పని జరిగించేవారం, దేవుని పని కొరకు ప్రయాసపడేవారం, దేవుని పని కొరకు పాటుపడేవారం, దేవుని పని కొరకు సిద్ధపడేవారం, దేవుని పని కొరకు ప్రయాసపడేవారం అని చెప్తూ మేము దేవుని జత పనివారం. దేవుని జత పనిలో ఎప్పుడైతే జాగ్రత్తగా కలిగి వహిస్తారో, దేవుని పని చాలా జాగ్రత్తగా చేయాలి. దేవుని పనిని చాలా నిష్ఠతో చేయాలి. దేవుని పనిని చాలా భయముతో, భక్తితో మనము జరిగిస్తున్నప్పుడు కింద రాయబడి ఉంది, దేవుని మీరు వ్యవసాయం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని పనిలో జతవారమై ఉన్నాం. నువ్వెక్కడ, నేనెక్కడ, మనమెక్కడ, ఎక్కడ వారము, ఎచ్చటి వారము, ఏ ప్రాంత వాసులము, ఏం పని చేసే వాళ్ళము, ఎక్కడెక్కడ ఉండేవాళ్ళము, ఎక్కడెక్కడ బ్రతికే వాళ్ళము, దేవుడు ఈ రోజున నిన్ను నన్ను సమకూర్చబడ్డాడు. దేవుని సన్నిధిలో మనము సమకూర్చబడ్డావు కనుక మనము దేవుని జత పనివారము. హల్లెలూయా. దేవుని జత. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని పనిలో ఎప్పుడైతే మంచి ఆసక్తికరంగా నువ్వు ఉంటావో, దేవుని పనిలో ఆసక్తికరంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుని పని కొరకు ఆతృత కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, జత పనివారం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని. ఆమేన్. హల్లెలూయా. ఇది సమకూర్చబడింది. ఇప్పుడు మీరేం చేయాలి? వ్యవసాయం చేయాలి. వ్యవసాయం ఎప్పుడైతే చేస్తావో అది పంట పండి పైరుకు వస్తుంది. ఆమేన్. సమకూర్చబడాలి. ఈ మందిరము, ఈ షమ్మా ఫైత్ ప్రార్థనా మందిరములోనికి ఇప్పుడు వ్యవసాయము ప్రారంభించబడింది. వ్యవసాయం అనగా నీవు దేవుని గురించి ఇతరులకు చెప్పటమే. ఆ వ్యవసాయంలో ఆయా కాయలు కాస్తాయి, ఆయా ఫలాలు పొందుతాయి. కానీ దేవుని వ్యవసాయంలో ఏమొస్తుంది? ఆత్మ ఫలాలు వస్తాయి. హల్లెలూయా. ఆత్మలను దేవుడు నడిపించాలి. ఏ ఆత్మలను? ఎలాంటి ఆత్మలను?
శోధనలో ఉన్న వారిని, వేదనలో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారిని, కన్నీటిమయంలో ఉన్న వారిని, అప్పుల భారంలో ఉన్న వారిని, శోధనలో ఉన్న వారిని దేవుడు సమకూర్చబడి నిన్ను నీ ద్వారా దేవుని వ్యవసాయము జరుగునుగాక. దేవుని వ్యవసాయము జరుగునుగాక. దేవుని వ్యవసాయము నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుని జత పని వారవుతావు. దేవుని జత పని వారు ఎప్పుడైతే అవుతారో వ్యవసాయం చేస్తారు. సోమరిపోతులుగా ఉండరు. ఏమండి? సోమరిపోతులుగా జీవించరు, సోమరిపోతులుగా బ్రతకరు. ఏమండి? దేవుని పని అంటే ఆతృతతో, ఆసక్తితో. బైబిల్ చెప్పుద్ది, నేను కాదు. నువ్వు ఎప్పుడైతే జరిగిస్తావో దేవుడు నేను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తాడు. ఆమేన్. మన ఆలోచనలు వేరు. డబ్బుండోళ్ళు ఏ బిల్డింగ్లైనా వేయగలుగుతాడు. ఆమేన్. కానీ మన పరమ తండ్రి మనము స్థితిగతులు ఒక్కొక్క స్థితిలో నుంచి పైకి లేపుతాడు మనల్ని. హల్లెలూయా. ఒక్కొక్క స్థితి నుంచి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. దీనికి సహాయం చేసిన బిడ్డలను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని, ఇంకా ఇవ్వబోతున్న హస్తాలను కూడా దీవించును గాక. మనము ఇది నా పనో నీ పనో మరొకరి పని కాదు. ఇది దేవుని వ్యవసాయం. ఇది దేవుని పని అరిగి ఎవరైతే దీనిలోనికి పాలిభాగస్తుడు అవుతాడో, ఇంకొక విషయం తెలుసు, తెలియదు మీకు, అందరి చేత పని చేయించడు దేవుడు. ఆమేన్. ఎవరు చెయ్యాలో, ఎవరి ద్వారా జరిగించాలో, ఏ విధంగా జరిగించాలో ఆయనకు బాగా తెలుసు. ఆమేన్. ఆయన చూస్తున్న దేవుడు, నిన్ను నన్ను మనందరినీ చూస్తున్న దేవుడు. ఆయన ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి నడిపించాడో తెలుసు దేవునికి. దేవుని వ్యవసాయం ఇది, దేవుని పని ఇది, దేవుని వ్యవసాయం. చూడండి 16వ వచనం చదువున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా. చాలు, ఎరుగరా. హల్లెలూయా. మీరు ఏమై ఉన్నారు? ఎక్కడ ఉండాలి అసలైన ఆలయం? ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన మాట్లాడతాడు, గుడి గోడలలో లేడు, గోడల్లో కాదు, ముందు ఎక్కడ ఉండాలా? ఆమేన్. హృదయం అనే ఆలయం ఇది. ఈ ఆలయంలో యేసయ్య నివసిస్తే అనేకులను నువ్వు మార్చగలుగుతావు. అనేకులు నీ ద్వారా మార్చబడతారు. అనేకులు నీ సాక్ష్యము ద్వారా మార్చబడతారు. అనేకులు నీ సాక్ష్యము ద్వారా దేవుని దగ్గరకు వస్తారు. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు, గుర్తెరగాల. ఆమేన్. నేను దేవుని ఆలయం, నేను దేవుని ఆలయమై ఉన్నాను. నాలో దేవుడు నివసిస్తున్నాడు. నాలో దేవుడు ఉన్నాడు కనుకనే నా స్థితి గతి అంతా మార్చబడింది. దాని కింద మరొక మాట వ్రాయబడింది. అది చదవకూడదు కానీ చదివిస్తున్నాను. చదువున్నాను ఒకసారి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయను. ఏంటండి? ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. ఒకసారి తల్ల పైకి ఎత్తండి మీరు. ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. భర్తేమో ఈ ఆలయంలో దేవుడు నివసించాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని కార్యాలు జరిగించాలని, ఈ ఆలయం కట్టబడాలని భర్తేమో ఆశ కలిగి ఉంటే భార్య ఏమో ఏందైనా చేసేది కుదా. చాలామంది ఉన్నారు లెప్ప. భార్య చేయాలని చూస్తూ ఉంటే భర్త పాడు చేయాలంటే భార్య. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పనిలో మనము ఆసక్తికరంగా ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆదుర్త కలిగిన ఉంటే ఈ ఆలయంలో ఆయన ఉంటాడు. ఆమేన్.
ఈ ఆలయంలో లేకుండా, ఈ ఆలయంలో ఆయన లేకుండా నువ్వు ఎన్ని ప్రయోజనాలు చేసినా ఉపయోగం లేనిది, ప్రయోజనం లేనిది. ఇవి ప్రయోజనకరంగా ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి? ఆయన ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలా, హృదయంలో నివసించాలా. హృదయంలో ఉంటే నీ హృదయము ఎలా ఉండాలి? నీ హృదయము శుద్ధీకరంగా ఉండాలి. అందుకంటాడు మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు. ఆమేన్. హృదయము శుద్ధి ఉండాలా. ఎప్పుడు చూసినా హృదయంలో కల్ముషం పెట్టుకొని మనం ఏం చేసినా యేసయ్య నివసిస్తాడా? ఈ హృదయంలోనికి యేసయ్య ఉంటాడా? ఈ హృదయంలో యేసయ్య ఉంటే నీ ఆలయములో యేసయ్య ఉంటాడు. ఆమేన్. ఇదే ఈరోజు మొట్టమొదటి యొక్క ఉదయం మాట ఏంటి అంటే, ఈ ఆలయంలో యేసయ్య ఉండాలి. హృదయం అనే ఆలయంలో. చాలా మంది పాడతారు, హృదయమే నీ ఆలయం. ఉండనే ఉండడు ఆయన హృదయం. ఏడుంటాడు హృదయం? నివసింపనిస్తేనే కదా. ఈ హృదయం దేవునిది, దీన్ని పాడు చేసుకోకూడదు. ఈ హృదయంలో యేసయ్య నివసించాలి. ఇందాక మాట చదువుతుంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలగది. దానికి ఎప్పుడు వేస్తే ఏ వ్యాధి పుట్టుద్దో అంటే హృదయానికి వ్యాధి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయాన్ని దేవుడు ఆలయంగా చూశాడు, హృదయాన్ని దేవుడు ఆలయంగా మలిచాడు, హృదయాన్ని దేవుని ఆలయాన్నిగా మలుచుకున్నాడు దేవుడు. ఈ ఆలయంలో యేసయ్య ఉండకుండా, ఈ ఆలయంలో యేసయ్య నివసించకుండా, ఈ హృదయం అనే ఆలయంలో నివసించకపోతే, ఈ హృదయం అనే ఆలయంలో దేవుడు ఉండకపోతే నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం లేనిది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కట్టబడిన ఈ ప్రాంతం, ఈ కట్టబడిన ఈ ఆలయం, కట్టబడుచున్న ఈ ఆలయం మనుషుల చేత కాదు కట్టబడుతుంది. ఎవరి చేత? దేవుని యేసయ్య చేత. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నాకు కన్నీరు, హృదయ వేదన. బిడలు ఆ రేకులు బ్లేడ్ కంటే షార్ప్గా ఉన్నాయి. వాటిని పైకి లేపుతూ ఉంటే ఏ పార్టీ వాళ్ళం మనం? హల్లెలూయా. ఏ పార్టీ వాళ్ళం అంటే మిమ్మల్ని ఏదో నేను పురుగొలపాలని కాదు, కానీ మనం రేకులు పెట్టినప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే, యెరూషలేము ఆలయం కట్టుతున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు, రేకు రేపటానికి మేము ఎంత బాధపడ్డామే. ఆ బండ రాళ్లతో కట్టబడి ఒక్కొక్కసారి బండ ఇరిగి ప్రజల మీద పడినప్పుడు ఎంతమందో ప్రాణాలు కోల్పోయారు. ఈ కూడా తెలుసు. తుఫాన్ నగర్లో ఒక చర్చి కడతా ఉంటే స్లాబ్ వేస్తా ఉన్నప్పుడే అది అలాంటి ఏ శోధన రాకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా, ఏది లేకుండా దేవుడు ఇప్పటి వరకు జరిగించినందుకు దేవునికి హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదంతా ఇది దేవునిది, తర్వాత ఇది మీది. ఆమేన్. ఇది దేవుని ఆలయం, ఇది దేవుని కార్యం, ఇది దేవుని సంకల్పం. కనుక దీనిలో ఉండాలా, ఆలయంలో ఉండాలా. హృదయంలో లేకుండా, హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా, హృదయంలో శుద్ధ ఆత్మ లేకుండా దేవుని చూడటము అసాధ్యము. ఆమేన్. ఈ హృదయంలోనికి యేసయ్య నివసిస్తే ఈ హృదయానికి ఒక అర్థం ఉంటుంది, ఈ జీవితానికి ఒక ఫలితం ఉంటుంది, నీకు ఒక మంచి పేరు ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆలయములో యేసయ్య ఉండును గాక, ఈ ఆలయములో యేసయ్య నివసించును గాక. కనుక
మనందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గుడారం వేయబడిన తర్వాత దీనిలో మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఎందరైతే పరిచర్య చేస్తూ ఉన్నారో, ప్రయాసపడుతూ ఉన్నారో, నైనా గుప్పిళ్ళు ఇప్పుతున్నారో వారిని మీరు దీవించు. ఇంతవరకు మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం, కృతజ్ఞతలు ప్రభువ. ఆరోగ్యం ఉండను, ఆరోగ్యం సరిలేకపోయినా, అనారోగ్యత అయినా కానీ నీ బిడ్డలు ప్రయాసముతో పని చేస్తూ జరిగిస్తూ నీ పని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించి బలపరిచి నైనా సర్మయోచితమైన జ్ఞానమునిచ్చి స్థిరపరిచి బలపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు. ప్రతి